Hi friends, welcome to Nifty analysis for 16th September 2025. నిన్నటి మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ నిఫ్టీ అనేది నియర్ బై రెసిస్టెన్స్ ఓపెన్ అయింది 25,140 ఆ లెవెల్స్లో. ఆల్మోస్ట్ డే హై ఏదైతే ఉందో డే హై అనేది మన సపోర్ట్ రేంజ్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో 25,050 లెవెల్స్ అనేది టచ్ అయ్యి ఆల్మోస్ట్ అదే రేంజ్. ఈ బేసిస్లో ఈ రోజు ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే ఈ రోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఈ బేసిస్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే సేమ్ ఏదైతే 25,030 నుంచి 25,055 అనేది ఈ రేంజ్ అనేది సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ వచ్చేసి 25,140 నుంచి 25,160 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక రకంగా చూస్తే ఒక ఛానల్లో మూవ్ అవుతుంది. ఇది మేబీ మనకు ఈ రేంజ్ ఏదైతుందో 25,030 నుంచి 25,050 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి 25,030 నుంచి 55 రేంజ్లో బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి ఒక హయ్యర్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అది 25,140 నుంచి 150 లెవెల్ టచ్ అవ్వచ్చు. బై ఛాన్స్ ఇది బ్రేక్ అయ్యి 25,030 ఆ 25,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఒక సెల్లింగ్ అనేది ప్యానిక్ సెల్లింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే డౌన్ సైడ్ మూవ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనం ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ 25,030 నుంచి 25,050 అనే ఒక సపోర్టు. రెసిస్టెన్స్ వచ్చేసి 25,140 నుంచి 25,160 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్. ఈ బేసిస్లో మనం ప్రాపర్ ట్రేడ్ సెటప్లో ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసే బెస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనము బ్యాంక్ నిఫ్టీ అనేది మనము నిన్న ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో 54,850 లెవెల్ అనుకున్నామో దానిపైన ఓపెన్ అయింది. బట్ అక్కడ హయ్యర్ లెవెల్లో సస్టైన్ అవ్వలేకపోయింది. ఇప్పుడు క్లోజింగ్ 55,000 లెవెల్ టచ్ అయ్యి 54,850 లెవెల్లో క్లోజ్ అయింది. ఈ బేసిస్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మనకు 55,000 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. 55,000 రెసిస్టెన్స్ అవుతుంది. సపోర్ట్ చూస్తే మనకు ఈ రేంజ్ అనేది సపోర్ట్ అవుతుంది. 54,800 ఆ రేంజ్ అనేది సపోర్ట్ అవుతుంది. ఈ మనకు ట్రేడ్ ప్లాన్ వచ్చేసి ఈ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం బేస్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇన్కేస్ 54,800 దగ్గర సపోర్ట్ తీసుకొని మనకు ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు 54,800 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి మనకు 54,600 ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనం ప్రాపర్ ట్రేడ్ సెటప్లో ట్రేడ్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.